ఒక 75 ఇంచెస్ QLED టీవీ మీరు ఇప్పుడు కనుక తీసుకోవాలి అనుకుంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగాయి కాబట్టి మనకి టీవీ ప్రైజెస్ కూడా పెరిగాయి. అంటే మనం ఒక మీడియం రేంజ్లో ఉండేటువంటి బ్రాండ్ నుంచి 75 ఇంచెస్ QLED టీవీ తీసుకోవాలంటే మినిమం మనం ఒక 70,000 రూపీస్ నుంచి 75,000 రూపీస్ వరకు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే మనము నాన్ బ్రాండెడ్కి సంబంధించినటువంటి QLED టీవీ తీసుకోవాలన్నప్పటికీ కూడా 60,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్కి అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి మినీ LED టీవీ 75 ఇంచెస్ QLED కంటే తక్కువ ప్రైస్లో వస్తే ఎలా ఉంటుంది, అసలు అదిరిపోతుంది కదా. సో అదే నేను ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇదే మనకి కూకా నుంచి వస్తున్నటువంటి కూకా మినీ LED టీవీ 75 ఇంచెస్ అనమాట. సో 75 ఇంచెస్ మనకి ఎంతకు వస్తుందో తెలుసా? మినీ LED టీవీ QLED టీవీ కంటే తక్కువ ప్రైస్కి వస్తుంది. 55,000 రూపీస్ నుంచి 56,000 రూపీస్కి మనకి 75 ఇంచెస్ మినీ LED టీవీ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఇంత బడ్జెట్ తక్కువ వస్తుంది కాబట్టి దీంట్లో ఏమన్నా అన్ని కాంప్రమైజెస్ చేశారా అంటే మాత్రం ఫస్ట్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. అసలు ఎక్కడా కూడా మీకు కాంప్రమైజెస్ అయితే ఏం కనిపించవు అనమాట. ఇది కూకా కంపెనీ వెరీ రీసెంట్గా అయితే లాంచ్ చేసింది అనమాట. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేటప్పుడు మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక సౌండ్ అవుట్పుట్ విషయానికి వస్తే మీకు 36 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సౌండ్ కూడా మీకు చాలా డీసెంట్గా ఉంటుంది, మంచి లౌడ్నెస్ అయితే ఇస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే కనెక్టివిటీలో కూడా మనకి 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి మనకి EARకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది, 2 USB పోర్ట్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలన్నా సరే మీకు 120 Hzలో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు డిస్ప్లే విషయానికి వస్తే MEMCకి, ALLMకి, VRRకి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి మీరు ఏ టీవీలు చూసుకున్నప్పటికీ కూడా 8GB స్టోరేజ్ కానీ లేదా 16GB స్టోరేజ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో మనకి 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనము 3GB ర్యామ్ ఇచ్చుంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఉండేది, కానీ మనకి 2GB ర్యామ్ ఇచ్చారు. కానీ మనం పెడుతున్నటువంటి బడ్జెట్లో మాత్రం అసలు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంతకీ దీని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పలేదు కదా, ఇది మనకి గూగుల్ యూ అయితే వస్తుందన్నమాట. గూగుల్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏ యాప్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అసలు మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇక దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కోర్ A55 చిప్తో అయితే రావడం జరుగుతుంది. ఇక స్మార్ట్ ఫీచర్స్ వచ్చేటప్పుడు మీకు ఈ క్రోమ్ క్యాస్ట్ కానీ, మిరా క్యాస్ట్ కానీ, యాపిల్ ఎయిర్ ప్లే కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇందాక చెప్పే కదా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు మీకు డాల్బీ ఆడియో సపోర్టు, డాల్బీ డిజిటల్ సపోర్టు, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్టు, ఇలా మీకు ప్రతి ఒక్క సపోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలామంది రూరల్ ఏరియాలో DTHలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఒకవేళ మీరు దాన్ని పెట్టుకోకపోయినప్పటికీ కూడా మీకు 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు రీజనల్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్ ఉండవు. ఓన్లీ కొన్ని ఛానల్స్ మాత్రమే రీజనల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది, HLGకు సపోర్ట్ చేస్తుంది. మీకు సపోర్ట్స్ పరంగా అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక వైడర్ వ్యూవింగ్ యాంగిల్ కూడా మీకు చాలా బాగుంటుంది. 178 degrees వైడర్ వ్యూవింగ్ యాంగిల్తో అయితే వస్తుందన్నమాట. మరి తోపు అని అయితే చెప్పను, కానీ మీరు పెడుతున్న బడ్జెట్లో మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. స్పీడ్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైతే చూడొచ్చు, సో చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గదు, మంచి స్పీడ్తో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి 93% DCI P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. మరి దీంట్లో ఓన్లీ 75 ఇంచెస్ మాత్రమే అవైలబుల్ ఉందా అంటే కాదు. ఆల్రెడీ మన ఛానల్లో మనం 55 ఇంచెస్కి సంబంధించిన రివ్యూ అయితే చేస్తున్నాము. మొత్తం 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. 55, 65, 75 అయితే అవైలబుల్ ఉందన్నమాట. రైట్ నవ్వు ఇంకా మనకి సేల్ జరగలేదు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇప్పుడు కనుక మనం కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 55 ఇంచెస్ అనేది మనకి 28,600 రూపీస్కి అయితే వస్తుంది. 65 ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి 41,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే మనం 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 56,000 రూపీస్కి అయితే వస్తుంది. బట్ మనం సేల్లో చూస్తే ఇంకా మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ సో ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్లో అయితే మీకు ట్యాగ్ చేసి పెడతాను, అక్కడి నుంచి అయినా మీరు బై చేయొచ్చు. లేదంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి అయినా సరే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి ఈ టీవీని ఎందుకు తీసుకోవాలి అని అంటే మాత్రం మీరు QLED టీవీ తీసుకునే బదులు దీన్ని తీసుకోవాలి.
తీసుకోండి. ఎందుకంటే QLED కాలం మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఇది మనకి కంప్లీట్ మినీ LED టీవీ కాదు, అలాగని మనకి QLED టీవీ కాదు, ఈ మిడ్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు కంప్లీట్గా మనకి మినీ LED టీవీ అనేది చెప్తున్నారు. బట్ నేను ఇన్ని రివ్యూలు చేస్తుంటాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఇది మినీ LED టీవీ కాదు, అలాగని మీకు QLED టీవీ కూడా కాదు. సో ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు బిల్ క్వాలిటీ విషయంలో కూడా మీకు ఎక్కడ ఏం తగ్గదు. బిల్ క్వాలిటీ కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీకు ఓన్లీ ప్లాస్టిక్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా బాగుంటుంది. మీరు స్టైలిష్గా డిజైన్ కూడా చూడవచ్చు, ఎక్కడ కూడా మీకు లేకీగా అయితే అస్సలు ఉండదు. ఈవెన్ మీకు బెజల్ లెస్ అయితే వస్తుంది అనమాట, 3 సైడ్ బెజల్ లెస్ అయితే వస్తుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మిడిల్లో మీకు కూకా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది మీకు హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్తో వస్తుంది అనమాట. ఒకసారి మీకు అది చూపిస్తాను చూడండి. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. చూసారు కదా, రెస్పాన్స్ అయితే ఎలా ఉందో చూసారు కదా, చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. మీరు రిమోట్ పక్కన పెట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు రిమోట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే రిమోట్ని మీరు చాలా టీవీల్లో అయితే చూస్తుంటారు. దీంట్లో కూడా మీకు అదే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డెడికేటెడ్గా మీకు కొన్ని హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 3 హాట్ కీస్ వచ్చేటప్పటికి నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి మనకి కస్టమైజేషన్ హాట్ కీ అయితే ఉంది. దీని నుంచి మీరు ఏదైనా మీకు నచ్చిన ఒక ఓటీటీని కానీ లేదంటే 4 ఓటీటీలు కానీ మీరైతే ఒకే బటన్ కింద అయితే సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు వాయిస్ సెర్చ్ కూడా ఉంటుంది, గూగుల్ వాయిస్ సెర్చ్. దీన్ని యూజ్ చేసుకుని కూడా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిమోట్ వచ్చేటప్పటికి మీకు మరీ ఏమి టాప్ నాచ్ అయితే ఉండదు, కానీ మీరు చాలా రిమోట్లు చూస్తుంటారు దీన్ని. చెప్పాలంటే ఏసర్లో కానీ, ఫిలిప్స్లో కానీ, మీరు మోటర్లాలో కానీ చాలా వాటిలో చూస్తుంటారు. అదే రిమోట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గైస్ ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఐ హోప్ ఖచ్చితంగా మీరు ఈ టీవీని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ దీన్ని బై చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అక్కడి నుంచి అయితే మీరు బై చేయండి. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వ్యూ ప్రోడక్ట్స్లో కూడా ట్యాగ్ చేసి పెడతాను. అండ్ ఈ సేల్లో కనుక మీరు మంచి ప్రోడక్ట్స్ తక్కువ ధరకే పర్చేస్ చేయాలి అని అనుకుంటే పక్కన మీకు QR కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ QR కోడ్ మీద స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మంచి డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ తక్కువ ధరకే పర్చేస్ చేయాలి అనుకుంటే అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో కంప్లీట్గా దీని రివ్యూ చూడాలనుకుంటే డెడికేటెడ్గా మన ఛానల్లో చేస్తున్నాము, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.